హలో వ్యూయర్స్, ఉషశ్రీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్ అండి. అలాగే లాస్ట్ ఇయర్ నేను చేసిన పసుపు గణపతి అన్న వీడియోని పెట్టాను. అది చాలా మంది చూశారు. వాళ్ళందరికీ నా వీడియో నచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే నేను చేసిన మిగతా వీడియోలు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవారు నా ఉషశ్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీరు నా ఛానల్లో మీకు నచ్చిన వీడియోను చూడొచ్చు. ఓకేనా? ఇవాల్టి రెసిపీ వెలక్కాయ పచ్చడి అండి. మామూలుగా వినాయక చవితి పండగకు స్వామికి నైవేద్యం పెట్టడానికని ఖచ్చితంగా మనము వెలక్కాయలు తీసుకొస్తాం కదా. ఈ వెలక్కాయలతో పచ్చడి చేసుకోవచ్చండి. ఇవి కొంచెం దోరగా ఉంటే పచ్చడి చేసుకోవచ్చు. అలాగే పండైనాయనుకోండి, అప్పుడు కొంచెం బెల్లం పొడిని వేసుకొని అలాగే నెయ్యిని వేసుకొని తింటే పండు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనము ఈ కాయను పగలకొట్టాలండి. పగలకొట్టి ఇందులోని గుజ్జును తీయాలి. ఇది దోరగా ఉంటే పచ్చడి బాగుంటుందండి, పండు కాకూడదు. అందుకని వెలక్కాయ కొంచెం దోరగా ఉంటే బాగుంటుంది. చూసారా? ఈ విధంగా కాయని ఇలాగ పగలకొట్టుకున్న తర్వాత లోపల గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జునంతా మనము తీసేసేసి ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలాగా స్పూన్తో తీసేస్తే వచ్చేస్తుందండి. రేగిపళ్ళ పచ్చడి చేసుకుంటారు కదా, మామూలుగా రేగిపళ్ళ పచ్చడి తినేవాళ్లకు ఈ వెలక్కాయ పచ్చడి కూడా నచ్చుతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం టేస్ట్ అలాగే ఉంటుంది. నేనైతే ప్రతి సంవత్సరము స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత, నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ కాయతో తప్పకుండా పచ్చడి చేసుకుంటాను. ఇప్పుడు ఈ వెలక్కాయ పచ్చడికి 2 ఉల్లిపాయలు, అంటే మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు నేను 10 తీసుకున్నాను. అంటే ఈ గుజ్జుకు 10 మిరపకాయలు సరిపోతాయి. తర్వాత ఇప్పుడు ముందుగా మనము కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చిని వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని వేయించుకొని ఆ తర్వాత వెలక్కాయ గుజ్జును కూడా వేసుకొని వేయించుకోవాలి. వెలక్కాయ కొద్దిగా మాగిందనుకోండి, అప్పుడు అందులోకి బెల్లం పొడిని వేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది. కాయగా ఉంటే మాత్రం పచ్చడి చేసుకొని తింటే బాగుంటుంది. ముందుగా మనము పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1 స్పూను ఆయిల్ వేసి కాయ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, వెలక్కాయ గుజ్జు, ఈ గుజ్జును వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే పచ్చి వాసన పోతుంది. అప్పుడు పచ్చడి కూడా బాగా టేస్టీగా ఉంటుంది. మంటను చిన్నగా పెట్టేసేసి ఈ విధంగా నెమ్మదిగా మనం గుజ్జునంతా వేయించుకోవాలండి. కొద్దిసేపు వేయించుకుంటే గుజ్జు కలర్ మారుతుంది. ఇలాగ కొంచెము బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు బాగా చల్లారాక దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాత్రం వేగితే చాలండి. చూసారా? కలర్ కొద్దిగా మారింది కదా. ఇప్పుడు మనము మిక్సీలోకి ముందుగా పచ్చిమిరపకాయలండి, నేను 10 తీసుకున్నాను. అంటే ఇది కారం సరిపోతుంది. మీకు ఇంకా తక్కువ అనిపిస్తే ఇంకొక 2 కూడా వేసుకోవచ్చు. తర్వాత బెల్లం పొడి అండి, బెల్లంని పొడి చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇది ధనియాల పొడి అండి, 1/4 స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి. 1/4 స్పూన్ ధనియాల పొడి వేసిన తర్వాత 1/4 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఎక్కువగా రాళ్ళ ఉప్పే వాడతాను. వేసుకొని మిక్సీకి ఇలాగ వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న వెలక్కాయ గుజ్జు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇది బాగా చల్లారాక వేసుకోవాలండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చెప్పాను కదా, 2 ఉల్లిపాయలను మనము కట్ చేసి పెట్టుకొని ఇలాగా ముక్కలు చేసి పెట్టుకుంటాం కదా, వీటిని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల ముక్కలు వేసిన తర్వాత
ఎక్కువ తిప్పకూడదండి. జస్ట్ ఊరికే వెనకలికి 1 సెకండ్ తిప్పితే కూడా చాలు. పచ్చడి ముక్కలు ముక్కలుగా బాగుంటుంది. పూర్తిగా నున్నగా గ్రైండ్ కాకూడదు. ఇలాగా కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని తిరుగుమాత వేసుకోవాలి. తిరుగుమాతలోకి ముందుగా శనగబేడలు, ఆ తర్వాత ఉద్దిబేడలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి, ఎందుకంటే ఆ వేడి సరిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇది ఇంగు అండి. ఈ ఇంగు వేయడం వల్ల పచ్చడి మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. ఇంగు వేసుకొని ఆ తర్వాత ఇది పసుపు అండి, పసుపు కొంచెం వేయాలి. ఆ తర్వాత మెంతి పొడి, ఇది మెంతి పొడి, ఇది కూడా కొంచెం వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నానికి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా మనము వెలక్కాయ పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారా, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది నిలువుగా కూడా ఉంటుందండి, చెడిపోదు, అంటే నీరు తగలకూడదు. చూసారు కదా, ఈజీగా పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.